సరిపోదా శనివారం. ఫస్ట్ థింగ్, ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్న డివివి దానయ్య ప్రొడక్షన్ హౌస్ అయితే మనకి టైం ప్రకారం అయితే ఈరోజు మాత్రం ట్రైలర్ రిలీజ్ చేయలేదు. 6:30 అన్నారు, అలాగా 8కి వెళ్ళింది, 8 కాస్త 8:30కు వచ్చింది ట్రైలర్ అయితే. మనకు ఇలాంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు టైం పట్టొచ్చు, బట్ మరీ కాస్త 2 అవర్స్ వరకు టైం పట్టించిందంటే ఇది చాలా ల్యాగ్ అయితే చేశారు మూవీ టీం అయితే. ఇంకా ఇన్ డెప్త్ సరిపోదా శనివారం ట్రైలర్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మేక్ టు సబ్స్క్రైబ్. మీరు హిట్ చేసే ప్రతి ఒక్క లైకు ఈ వీడియోని ఎంతోమందికి షేర్ చేస్తుంది. ప్లీజ్ మేక్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నౌ వెల్కమ్ టు ద వివేక్ వ్యూ అండ్ వెల్కమ్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆన్ ట్రైలర్ సరిపోదా శనివారం. మనకి ట్రైలర్ బిగినింగ్లోనే నాని గారి చైల్డిష్ క్యారెక్టర్ను పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. పూర్తిగా అంటే పర్ఫెక్ట్గా ఆయనకు కోపం వస్తే ఏం చేస్తారో, ఆయన కోపాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారో మొత్తాన్ని పూర్తి ప్లాట్గా భలే చూపించారు. ఇంకా మనకి ట్రైలర్లో అయితే ఎస్జే సూర్య గారి లుక్స్ని అయితే ఆయనకు తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్కు ఏమాత్రం తగ్గనివ్వలేదు. ఇంకా ప్రియాంక మోహన్ గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి పోలీస్ కాప్ రోల్లో అయితే. ఇంకా ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో ఎలా ఉండబోతుందో సింపుల్గా ఒక 30 సెకండ్స్లో అయితే ట్రైలర్లో భలే చూపించారు. ఆయన ఎలాంటి వారో, ఆ పోలీస్ కాప్ రోల్లో ఆయన ఏం చేస్తారో అనేది. ఇంకా ఆయన లుక్స్ అయితే పూర్తిగా వైల్డ్గా భలే చూపించారు. ఇంకా దాని తర్వాత మన ఎస్జే సూర్య గారి పిఎస్ ఉంది కదా పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ తాలూకా సోకులపాలెం ఊరిని మొత్తం సెటప్ని అయితే భలే చూపించారు. ఇంకా మనకు సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తో అయితే మనకి నాని గారిని అలా ఎలివేట్ చేస్తూ నాని గారి లుక్స్ కావచ్చు, ఇంకా నాని గారి డీసెంట్ లుక్స్ కావచ్చు భలే చూపించారు. ఇంకా యాజ్ వీఆర్ డిస్కస్ మనం ఇప్పటివరకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన అప్డేట్ల ప్రకారం నాని గారు కూడా ఇందులో అంటే 2 షేడ్స్ బట్టి మనకి ఇక్కడ క్యారెక్టరైజేషన్ అయితే చూపించారు. అంటే పర్టికులర్గా మనకి ఇప్పుడు మూవీలో నాని గారు అయితే వారంకి మినిమం 5 రోజులు డీసెంట్గా, తర్వాత 6వ రోజు శనివారం వైల్డ్గా కనిపించవచ్చు. ఇంకా ఆయనకి ఎవరి మీదైనా కోపం వస్తే ఆ పేరు రాయడం, ఆ పేరుని రౌండ్ చేయడం, ఆ రౌండ్ చేసిన అతన్ని ఎలా అయినా చంపడం, ఇది ఇంకా పూర్తిగా క్లారిటీగా అయితే మనకి ట్రైలర్లోనే ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఇంకా ఇది వన్ ఫైన్ డే మన నాని గారు అయితే ఆ బుక్లో ఇంకా మన ఇన్స్పెక్టర్ గారి పేరు ఎస్జే సూర్య గారితే రాస్తారు. ఇంకా వీళ్ళు ట్రైలర్లో చూపించిన విధంగానైతే మనకి నాని గారు ఎవరి పేరు అయితే రౌండ్ చేస్తారో ఇంకా అతన్ని చంపేంత వరకు నాని గారు అయితే ఇంకా వదలరు. ఇంకా చూడాలి ఇంకా ఎస్జే సూర్య గారికి నాని గారికి ఏ రేంజ్లో ఫైట్ ట్విస్ట్లు ఇంకా ఎలా ఉంటాయో. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన జరిగే యాక్షన్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇంకా విజువల్స్ కావచ్చు, ఇవన్నీ ఇంకా ఎలా ఉండబోతాయో మనం ఇంకా ఆగస్ట్ 29th వరకు వెయిట్ చేసేయడమే. ఇంకా మెయిన్లీ మనకి ట్రైలర్లో చూపించిన విధంగా అయితే ఎస్జే సూర్య గారి ఫేస్పై అయితే ఈ స్క్రాచ్ ఎలా పడిందో చిన్న కన్ఫ్యూజన్గా అయితే ఉంచారు. ఎస్జే సూర్య గారే కాకుండా ఆయన ఎదురుగా ఉన్న పోలీస్ కాప్కి కూడా సగం స్ట్రక్చర్స్ అయితే పడ్డాయి. ఇంకా ఈ స్క్రాచ్ ఎలిమెంట్ మొత్తం మనకి నాని గారే అయితే శనివారం చేశారా, ఆదివారం కూడా చేయరా అన్నట్టు మనకి ఎస్జే సూర్య గారు అయితే అన్నారు ట్రైలర్లో అయితే. ఇంకా మనకు ట్రైలర్లో అయితే మాటల కన్నా యాక్షన్ సీన్స్ అయితే ఫుల్గా నింపేశారు. ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో మూవీ చూసాక ఇంకా పూర్తిగా డిస్కస్ చేయాలి. మనకు ఈ ఫ్రేమ్లో అయితే నాని గారు మన ఎస్జే సూర్య గారి షూ బాటం పట్టుకునేటప్పుడు ఫేస్లో అగ్రెషన్ అనేది భలే హ్యాండిల్ చేశారు. ఎంతైనా సరే మనకి ఎస్జే సూర్య గారు, నాని గారు వీళ్ళిద్దరూ బెస్ట్ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ మూవీలో చూడాలి. ఇంకా మనకు ఎస్జే సూర్య గారు, నాని గారి ఫేస్ ఆఫ్ అయితే ట్రైలర్లోనే చూపించేశారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ కూడా మనకు రీసెంట్ టైమ్స్లో అయితే ఎస్జే సూర్య గారు స్టోరీ యొక్క ప్లాట్ని అయితే చెప్పారు. ఇంకా దాని తర్వాత అయితే ట్రైలర్ చూసాక యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒకేలా కలుస్తున్నాయి. ఇంకా ట్రైలర్ ఎడిటింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా ఎక్స్పెషల్లీ జేక్స్ బెజో గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆయనకి మూవీ టీం అయితే మనీ ఇస్తుందో లేదా వీడిస్తుందో తెలియట్లేదు. ఇంకా ఇచ్చి పడేస్తున్నారు మ్యూజిక్ అయితే. ఆయన ట్రైలరే కాదు, రీసెంట్ టైమ్స్లో సరిపోదా శనివారం అప్డేట్స్ కావచ్చు, అండ్ మెయిన్లీ మనకు ఆయన నుండి వచ్చిన రిలీజ్ అయిన మూవీస్ అయితే కింగ్ ఆఫ్ కొత్తమీర చూసే ఉంటారు. బెస్ట్ వేరియేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు ఆ మూవీకి అయితే. ఇంకా జేక్స్ బెజో గారు ఈ మూవీలో ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తారో ఆగస్ట్ 29th వరకు వెయిట్ చేసేయడమే. ఇంకా వివేక్ ఆత్రేయ గారి గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు. ఆయనకి ఇది ఇంకా సెకండ్ టైం నాని గారితో అయితే. ఇంకా కీప్ కామ్ అండ్ బిలీవ్ వివేక్ ఆత్రేయ గారు. ఇంకా ఈ ట్రైలర్కి మన రేటింగ్ వచ్చేసి అబ్సల్యూట్లీ 5 స్టార్ బౌంటీకి అయితే 3 స్టార్ బౌంటీ. అండ్ దట్స్ ఆల్. దిస్ ఈజ్ ద ట్రైలర్ రివ్యూ ఆన్ సరిపోదా శనివారం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భైరవాస్. ఇలాంటి బౌంటీస్ని ఇంకెన్నో హంట్ చేద్దాం.